సెన్స్ ఉంటుంది, కీన్ సెన్స్ ఆఫ్ స్మెల్ మమ్మీస్కి. అదేంటో అర్థం కాదు. పాలు మాడిపోయినా, అన్నం మాడిపోతున్నా, లేకపోతే గ్యాస్ లీక్ అయిపోతున్నా వెంటనే తెలిసిపోద్ది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు సిగరెట్ కాలుస్తాడు. నేను మానేశాను, అంటే నేను కాల్చను. జోక్కి నవ్వరు, అనవసరమైన వాటికి నవ్వుతారు. ఇదంతా మా ఇంట్లో చూస్తే ఓ నిజంగా సిగరెట్లు కాలుతున్నాడేమో అనుకుంటారు. లేదండి నేను కాల్చను సిగరెట్లు. ఎనీవే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు సిగరెట్ కాలుస్తాడు. వాడు ఏంటంటే ఏదో క్రైమ్ సీన్లోకి వెళ్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. సిగరెట్ ఇలా పట్టుకుంటాడు, అంటాడు సంకలో సెగ్గొట్టి, నేను అలాగే ఏమైందిరా, ఏమైంది నీకు అంటే, అరే బట్టలకి పట్టేసిద్దిరా, మా మమ్మీ కనిపెట్టేసిద్దిరా అన్నాడు. వామ్మో ఇట్లా ఉన్నావేంట్రా నువ్వు అంటే, ఒకరోజు సిగరెట్ కాల్చడం మానేశాను రా అన్నాడు. ఏమైందిరా అంటే, అరే అన్నీ బాగానే మేనేజ్ చేశాను రా, ఇంట్లో లైటర్తో దొరికిపోయాను అన్నాడు. ఆడు జేబులో, వెనకాల జేబులో లైటర్ పెట్టుకుని వెళ్ళాడు. ఏమనాలి? అమ్మ మా ఫ్రెండ్దో ఎవడదో అని చెప్పాలి. వాడేంటి చిల్లర లేదని లైటర్ ఇచ్చాడంట. ప్రపంచంలో ఏ కొట్టైనా చిల్లర లేకపోతే చాక్లెట్ ఇస్తాడు, లేకపోతే 5 రూపాయలు 5 స్టార్ ఏదో ఇస్తాడు. వీడికి లైటర్ ఎందుకు ఇస్తాడు?